నమస్తే. వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. టాప్ న్యూస్, టాప్ అనాలిసిస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. జనసేన రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లో ఒక సుస్థిరమైనటువంటి స్థానం దక్కించుకుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది పొలిటికల్ సర్కిల్‌లో జరుగుతున్నటువంటి చర్చ. ముఖ్యంగా 10 ఏళ్ల పాటు పడినటువంటి కష్టానికి ప్రతిఫలంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి భూమిక పోషిస్తుంది జనసేన. అయితే ఇప్పుడు జనసేన పార్టీ ఆవిర్భావానికి సంబంధించి ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయటం, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ జనసేన ఆవిర్భావ సభ ఏదైతే ఉందో మార్చి 14న జరిగేటువంటి ఆ వేడుకలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడబోతున్నారు, ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు అనేది చాలా కీలకమైనటువంటి చర్చగా మారింది. రాష్ట్ర రాజకీయాల్లో ఆయన ఎదుర్కొన్నటువంటి ప్రతికూల పరిస్థితులు కానీ, ఇబ్బందులు కానీ, అవమానాలు కానీ, చీత్కారాలు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి. అయినా సరే జనసేనాని పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కూడా వెనుకడుగు వేయలేదు. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, ఆయన ఏదైతే ఒక విధానం నినాదంతో వెళ్తున్నారో దాన్ని ఫుల్ఫిల్ చేయాలి. ప్రజలు జనసేనపై పెట్టుకున్నటువంటి నమ్మకానికి అనుగుణంగా మనం పనిచేస్తూ ముందుకు వెళ్ళాలి. అలా చేసుకుంటూనే వచ్చారు. 2019 ఎన్నికలు ఫలితాలు మనం చూస్తే గనక 2 చోట్ల ఓడిపోయారు పవన్ కళ్యాణ్. పార్టీ కూడా దారుణమైనటువంటి స్థితికి వెళ్ళిపోయింది. కేవలం ఒకే ఒక్క స్థానంలో జనసేన అభ్యర్థి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాపాక వరప్రసాద్ ఆయన విజయం సాధించారు. ఇటువంటి క్రమంలో ఎప్పుడూ కూడా ఆయన అదరలేదు, బెదరలేదు. ఒక పక్కా వ్యూహంతోనే ప్రజలతో మనం నడవాలి, ప్రజలతో మమేకమవుతూ ముందుకు అడుగులు వేయాలి అనే దిశగానే ఆయన అనూహ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు. ఎవరైనా ఒక రాజకీయ పార్టీ స్థాపించిన తర్వాత ఆ పార్టీ ఘోరమైనటువంటి ఫలితాలు సాధిస్తే అంతంత మాత్రంగానే పాలిటిక్స్లో ఉంటారు. వేరే ఎవరైనా అయితే పార్టీ గుడ్ బై చెప్పడం, లేకపోతే పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేయటం, లేదా పార్టీని వేరే పార్టీలో విలీనం చేయటం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడికో ఎందుకు, ప్రజారాజ్యం పార్టీ ఆయన సోదరుడు చిరంజీవి స్థాపించినటువంటి పార్టీనే కొన్ని క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అటువంటి ప్రతిపాదన కూడా జనసేనాని పవన్ కళ్యాణ్కి వచ్చింది. అయినా సరే ఎక్కడా కూడా తాను నమ్మిన సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టల. ఇప్పుడు అదే ఆయనకు సక్సెస్ రేట్ని తీసుకొచ్చింది. అసలు రాష్ట్ర రాజకీయాల్లో 100% స్ట్రైక్ రేట్తో ఉన్నటువంటి పార్టీ జనసేన. పోటీ చేసినటువంటి 21 స్థానాల్లో 21 కూడా ఘన విజయాన్ని సాధించింది. 2 పార్లమెంటు స్థానాల్లో కూడా విజయం సాధించింది. అలాగే దేశ రాజకీయాల్లో చక్రం తిప్పారా అంటే ఎస్, అవుననే చెప్పాలి. ఆయన వెళ్ళినటువంటి ప్రతి నియోజకవర్గంలో, ఇతర రాష్ట్రాల్లో కూటమి అభ్యర్థులు, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయం సాధించినటువంటి పరిస్థితి. అలాగే సాక్షాత్తు ప్రధాని ఎన్నో సందర్భాల్లో రాజకీయ తుఫాన్ అని చెప్పి పవన్ కళ్యాణ్ని అభివర్ణించారు. ఇటువంటి క్రమంలో ఇప్పుడు 14న జరిగేటువంటి సభ వైపే జాతీయ రాజకీయాలు కూడా, రాజకీయ నాయకులు, రాజకీయ విశ్లేషకులు ప్రతి ఒక్కరూ కూడా అటువైపే చూస్తున్నారట. ఎలాంటి ప్రకటన చేయబోతున్నారు, ఎటువంటి దిశానిర్దేశం చేయబోతున్నారు, ఒక నినాదం పెట్టుకున్నారు, రాష్ట్ర భవిష్యత్ కోసం జనసేన అని. గతంలో జనంలోకి జనసేన అని చెప్పి పొంగనూరు ప్రాంతంలో రాయలసీమలో ఒక సభ ఏర్పాటు చేశారు. దానికి అనూహ్యమైనటువంటి రీతిలో స్పందన వచ్చింది. ఎందుకంటే జనసేన రాయలసీమలో అంతంత మాత్రంగానే ఉంది. చెప్పాలంటే 40 నుంచి 50% లోపే. ఎందుకంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఇటు కోస్తా బెల్ట్ చూస్తే అగ్రెసివ్గా ఉంది పార్టీ. కానీ రాయలసీమ మాత్రం చాలా డల్గా ఉంది. అయినా సరే అక్కడ కూడా ప్రజల నుంచి అనూహ్యమైనటువంటి రీతిలో రెస్పాన్స్ వచ్చింది. సో మొత్తానికి మోస్ట్ పాపులర్ పొలిటికల్ లీడర్గా పవన్ కళ్యాణ్ ఒక చరిత్ర సృష్టించబోతున్నారు అనేది ఒక చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఎటువంటి ప్రసంగం చేస్తారు, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన ఇచ్చే నినాదం ఏంటి అని చెప్పి కూటమిలో కూడా కూటమి నేతలు ఎవరైతే తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారో వారు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట. ఇప్పటికే ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. దానికి సంబంధించి జన సమీకరణ, సాధారణంగా రాష్ట్ర రాజకీయాల్లో ఏ రాజకీయ పార్టీ మీటింగ్ పెట్టినా
జన సమీకరణ కోసం కొంత ఖర్చు పెడతారు. వెహికల్స్ ఏర్పాటు చేయటం కానీ, వచ్చిన వారికి బిర్యానీ అని ఇక రకరకాలుగా ఉంటాయి తాయిలాలు. అటువంటిది జనసేన ఇప్పుడు కూడా చేయలే. ఎందుకనంటే పార్టీపై అభిమానం, అలాగే పవన్ కళ్యాణ్పై ఉన్నటువంటి ప్రేమ మక్కువ, వీటితోనే ప్రజలు వస్తారు. మనం చాలా సందర్భాల్లో చూసాం. ఎన్నికలకు ముందు చేసినటువంటి వారాహి యాత్ర. సో ఇటువంటి సందర్భంలో లక్షల్లో జనాలు రావాలి, ముఖ్యంగా జన సైనికులు ప్రతి ఒక్కరిని మనం ఆహ్వానించాలి అనే దానికి సంబంధించి క్రౌడ్ మేనేజ్మెంట్, అలాగే దానికి సంబంధించి నిర్వహణకు సంబంధించి ఎక్కడికక్కడే కమిటీలు వేసి ఎక్కడా కూడా డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవ్వకుండా ముందుకు వెళ్తున్నారు. ఇటువంటి సందర్భంలో ఇప్పుడు ఆయన చేసేటువంటి ప్రకటన జాతీయ రాజకీయాల్లో కూడా ప్రకంపనలు కలిగించేటువంటి అవకాశాలైతే మెండుగా స్పష్టంగా ఉన్నాయనేది పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్నటువంటి ఒక మాట. మొత్తానికి 21 స్థానాలు విజయం సాధించి దేశ రాజకీయాల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించినటువంటి పార్టీగా జనసేన అవతరించడం, అలాగే కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా శాశ్వత గుర్తుగా జనసేనకు గాజు గ్లాస్ అనేది కేటాయించబడటం కూడా ఇక్కడ చాలా కీలకమైనటువంటి పరిణామం. ఆ పార్టీలోకి వచ్చేవారి సంఖ్య రాను రాను పెరుగుతూ వస్తుంది. ఎవరైతే వైఎస్ఆర్సీపీలో అసంతృప్తిగా ఉన్నారో వారంతా జనసేన వైపు చూస్తున్నారు. ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏ క్షణం ఎలా ఉంటుంది అనేది. వైఎస్ఆర్సీపీకి అత్యంత సమీపంగా ఉండి ఆ కుటుంబంలో సభ్యులుగా ఉన్నటువంటి నాయకులే పార్టీకి రామ్ రామ్ అని చెప్పి గుడ్ బై చెప్పి జనసేనలోకి వచ్చినటువంటి పరిస్థితి. ఉదాహరణకు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన ఏ రకమైనటువంటి రిలేషన్ కలిగి ఉంటారో జగన్తో మనకు తెలుసు. ఎప్పటి నుంచో వైఎస్ కుటుంబంతో అత్యంత సాన్నిహిత్య సంబంధాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి. ఇలాంటి క్రమంలో చాలామంది జనసేన వైపు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నారు అనేది ఇక్కడ అర్థమవుతుంది. చాలా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి రాజకీయ నాయకుడిగా రాజకీయాలను చేయటంలో పవన్ కళ్యాణ్కు పెట్టింది పేరు. ఏ అంశం వచ్చినా సరే ఎవరినే కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు, సమయం పాటించండి అని చెప్పే దిశానిర్దేశం చేస్తారు. ఉదాహరణకు ఎవరైతే లోకేష్కు డిప్యూటీ సీఎం అంశానికి సంబంధించి ఆయన ఇచ్చినటువంటి మెసేజ్ ఎవరు కూడా జన సైనికులు తొందరపడలా, కంగారు పడలా, దానికి సంబంధించి నోరు జారల. అంటే ఆయన చేసేటువంటి పాలిటిక్స్ కానీ, ఆయన వెళ్ళే విధానం కానీ, ఆయన తీసుకున్నటువంటి నినాదం కానీ రాజకీయ వర్గాల్లో ఒక చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారిపోయింది. మొత్తానికైతే మార్చి 14 అనేది హిస్టారికల్ డే, చారిత్రాత్మకమైనటువంటి దినంగా రాష్ట్ర రాజకీయాలే కాదు దేశ రాజకీయాల్లో కూడా మారబోతుంది. ఎటువంటి ప్రకటన చేస్తారు, ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ముఖ్యంగా దానికోసం ఎదురు చూస్తున్నారు. అలాగే మార్చి 14నే ఆ వేదిక మీదే ఆయా పార్టీలకు సంబంధించినటువంటి ప్రముఖులు, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వారు కూడా జనసేన తీర్థం పుచ్చుకున్నట్లు మాకు అందుతున్నటువంటి సమాచారం. మొత్తానికైతే దాన్ని సక్సెస్ చేయాలని, ఎందుకంటే 10 ఏళ్ల పాటు పడినటువంటి కష్టానికి తగిన ప్రతిఫలం. అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా అయిన తర్వాత మొట్టమొదటి ఆవిర్భావ సభ ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇప్పటి నుంచి ఒక ఎత్తు. మనల్ని ఎవడరా ఆపేది అని జన సైనికులు చర్చించుకున్నట్లు ఇకపై రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు జాతీయ రాజకీయాల్లో కూడా ఖచ్చితంగా జనసేన, అలాగే జనసేనని పవన్ కళ్యాణ్ ఒక మార్క్నైతే ఖచ్చితంగా చూపించబోతున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ టాపిక్పై మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.